దూబచెర్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరగడంపై మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వీరబతిన అమలాదాస్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేయటం భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహాలను అవమానిస్తున్న దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు సంఘటనలు అత్యంత హేయకరమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవి ఏంటంటే చింతలపూడి గ్రామంలో మరియు దూబచెర్లలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు చెప్పులు దండలు వేయడం జరిగినది. ఇది చాలా విచారకరమైనటువంటి హేయకరమైనటువంటి సంఘటన. దీనిని దళిత సంఘాలన్నీ కూడాను ఖండిస్తూ ఉన్నాయి తీవ్రంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు అనేటువంటి వాళ్ళు ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. అరే బాబు, అందరూ తెలుసుకోండి. విషయం ఏంటంటే ఆయన వలనే ఈ రోజు భారతదేశం అనేటువంటి ప్రపంచ దేశాలలో ఒకటిగా గుర్తించబడినది. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వలనే మనందరికి కూడా గుర్తింపు పొందుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని నేను ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మూర్ఖులు చేసేటువంటి చర్యల వలన మన గౌరవాన్ని మనమే తగ్గించుకుంటున్నాం. ఈ రోజు ఆయన ప్రపంచ మేధావిగా గుర్తించబడుతూ ఉన్నాడు. రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారు అంటే ఆయన పెట్టినటువంటి భిక్షని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయనకి ఏదో ఒక కులానికో ఒక మతానికో ఆపాదించి ఆయన పైన చెప్పులు దండలు వేయడం వల్ల మన గౌరవాన్ని మనం తగ్గించుకున్న వారవుతాం అనేటువంటి ఆలోచన మీకు లేకుండా పోవడం అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి విషయం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాను. ఇలాంటి దుండగులను చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎవరు చేయాలన్నా